హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందరిలో మేము ఉండాలి. ఇక ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ నొక్కండి. అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు అయితే తప్పుగా అనుకోకండి. ఇక ఇవాటి వీడియో ఏంటంటే బద్దకపు భర్త తెలివైన భార్య పార్ట్ 8 అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అయ్యో, మా బద్దకరత్న ఇంకా లేవలేదుగా. ఏవండి ఏవండి లేవండి. అబ్బా, ఇది వచ్చిందా? ఇక నాకు తలకాయ నొప్పి స్టార్ట్ అవుతుంది ఇక. ఏంటిదే, ఏమైంది? అగో, ఏంటిది ఏమైందంటవేంది? తెల్లారి ఎంతసేపు అవుతుంది, ఇంకా పడుకొని ఉన్నావు? కాదే, ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఎందుకు లేపుతాన్నావు అంటన్నా. అగో, ఎందుకు లేపుతాన్నావు అంటాడు మళ్ళీ. అగో, మన పక్కింటోళ్ళు చూడు, లేచిరు, అల్ల పనులు చేసుకున్నారు, మొక్కలు కడిగిరు, ఛాయ్ తాగిరు, టిఫిన్లు చేసిరు, మళ్ళీ ఇంకో 2 ఛాయ్ తాగిరు. ఇక వాళ్ళ పనులకు అలవయ్యరు. ఇంకా నువ్వేమో ఇక బెడ్ మించి వెళ్ళి లేవనే లేవదు, ఇంకా బయటికి రానే రాలేదు, ముఖం కడగలేదు. ఇంకెప్పుడు లేస్తావు? ఇంకెప్పుడు ఛాయ్ తాగుతావు? అయ్యో, వాళ్ళు పోతారే, మరి వాళ్ళ పని అదే నాయే. ఏం వాళ్ళ పని కాళ్ళు పోకపోతే మరి ఎట్లుంటది? వాళ్ళ పని కాళ్ళు పోయిర్రు, నా పని నేను చేస్తా అన్నా. నీ పని ఏంటిది? ఏముంది, నా పని తినుడు పండుడు. ఓ మాజాల్టీ, మస్తు చెప్తాన్నావు గానీలే. లేచి ముఖం అయితే కడుగుదు పా, ఛాయ్ తాగుదాం. ఛాయ్ పెట్టి చాలాసేపు అవుతుంది, అది చల్లారేలోపు ముఖం కడిగి జల్దీ రావాలి నువ్వు. సరే, వత్త పాయే నువ్వు. తొందర రావాలి. అయ్యో, నువ్వైతే పోలేవే ఫస్ట్. పోతానా గానీ జల్దీ రా. నీ అమ్మ, దీంతో నాకు రోజు ఒక తలకాయ నొప్పి. ఇక లేస్తా, ముఖం కడుక్కొని స్నానం చేయాలి. అయ్యో అన్న, ఇంకా లేవలేదా అని? అప్పుడే లేచిన తమ్ముడు, లేచి ఫ్రెష్ అప్ అయి గిడ వన్నా. అయ్యో అన్న, ఎప్పుడు వండుడేనా అని? అయ్యో తమ్ముడు, గీ బెడ్షీట్ క్వాలిటీ చెక్ చేస్తున్నారా? అగో, 3 ఏళ్ల సంది అదే పని చేస్తున్నావా అని? అవును తమ్ముడు, ఇక ఇంకో నెల అయితే ఇక బెడ్షీట్ కంపెనీ నాకు ఇక అవార్డు ఇస్తుందట. ఇక నాకంటే మంచిగా ఎవరు క్వాలిటీ చెక్ చేయలేదట. ఇక అందుకే ఇక కంపెనీ వాళ్ళు నాకే అవార్డు ఇస్తామని చెప్పిర్రు. అగో అన్న, వాళ్ళు కూడా నీ బాపతే అనుకుంటాగానే. అవును తమ్ముడు. అవునుగా, ఏమైంది ఇట్లా వచ్చినావు? ఛాయ్ తాగడానికే పోతానా, ఇక నువ్వు వస్తావేమోనని నీకోసం వచ్చిన. ఒక్కడనే అయినా ఇక సోపతికి ఎవరు లేరు, ఇక నువ్వైతే ఖాళీగానే ఉంటావని నేను తీసుకొని పోదామని వచ్చిన. అబ్బా, నువ్వు భలే ఉన్నావు గారా, నేను ఖాళీగా ఉంటానని సోపతికి తీసుకొని పోతా అంటున్నావా? గట్లేం లేదు కానీ పై నడు, జల్దీ పోదాం పా, మళ్ళీ ఎండ్ అవుతుంది. అయ్యో, ఇప్పుడు గంత దూరం నడుచుకుంటా పోడారా? అయ్యో అన్న, నీ గురించి తెలిసే బండి వేసుకొని వచ్చింది. ఆ బండి మీదే పోదాంపా, నువ్వేం టెన్షన్ తీసుకోకు మళ్ళా. అదే మరి నడుచుకుంటా పోవుడేమో అని నాకు ఒకటేసారి భయమైంది. పా మరి పోయొద్దాంపా, బయటికి నడు. ఇంట్లో చెప్పేసి వస్తాపా మెల్లగా. సరే నిద్దా. నీ అమ్మ బాపు, ఛాయ్ అయితే సూపర్ ఉంది. అదో మంచిగా ఉందా అయ్యా? సూపర్ ఉంది. నీ ఛాయ్కి ఏంది? సూపర్ ఉంది పో. నీ అప్ప, నీ అంత మంచిగా ఈ ఊర్లో ఎవరు పెట్టారు పో. అయ్యో అట్లనా? ఏమైందయ్యా మరి అలా పనికి పోలేదే. అవునా? ఎందుకయ్యా, పని లేదా మరి? పని ఎందుకు లేదే, నేనే పోలే. అయ్యో, ఎందుకు మరి? పని నన్ను మిస్ కావాలి గానే. రోజు పని చేస్తే ఎట్లనే పని కూడా నన్ను మిస్ కావాలి కానీ అప్పుడప్పుడు. అయ్యో, గంతేనా? ఇగో బాపు, ఎంతైనా చెప్పే, పైసలు ఇచ్చిపోతాం. అయ్యో, ఇద్దు తీయ్యా, పైసలు ఏడిపోతాయి గాని. ఏమో ఊర్లోనే ఉంటాం గాని ఇంకేడికన్నా పోతావా ఏంది? ఏమో గాని నించోనే మాట్లాడుతున్నావు ఏందయ్యా? అక్కడ కూర్చోరాదు, ఆయన కూర్చుంటేగా నువ్వు కూడా కూర్చోరాదు. మా అన్ననైతే ఇక బెడ్ని చూసినా, కుర్చీని చూసినా, బల్లని చూసినా, ఏంది చూసినా అతుక్కుంటాడు. ఇక గోడ మీద బల్ల అతుక్కున్నట్టు అతుక్కుంటాడు. నాకేమైంది కానీ, నేను నించుంటా గానీ. సరే ఎంతైంది చెప్పే, జల్దీ ఇచ్చిపోతాం, పనుంది మళ్ళా. అయ్యో, గంతేనా? సరే నీ 20 ఆయన 20 అయ్యా. మళ్ళా 2 బిస్కెట్లు తిన్నాడుగా, బిస్కెట్లు కలిపి 50 రూపాయలు అయినాయి మొత్తం. సరే నీ ఫోన్ పే చేసినా గానీ చూసుకో. ఇక దాయి అన్న, పోదాం. మళ్ళీ ఇక జరసేపు అయితే ఎండ ఎక్కువ అవుతుంది.
ఎండొచ్చుడేమో కానీ గీ బయట కూడా నా పరుదిద్దా అన్నావు గారా నువ్వు. అగో ఏమైంది జల్దీ వస్తారు? ఏ నువ్వు గుర్తుకొచ్చి తొందరగా వస్తా అన్నానే, నిన్ను చూడాలనిపించింది అందుకే జల్ది వస్తా అన్నా. అబ్బో మాజాల్తీ నీ మాటలు నమ్మితే ఇంకేం లేదు కానీ. అవును కానీ కూరగాయలు తీసుకురమ్మంటేనిగా, ఏవి కూరగాయలు? ఓ అక్క మార్కెట్ దాకా వచ్చినాం కానీ అన్న కూరగాయలు తీసుకుందాంపా అక్క తీసుకోమన్నది కానీసి అంటే గంట అంటే కదా. ఎందుకు తీ తమ్ముడు మూత బరువు అదే ఆడ ఇంటికాడ తీసుకుంటే అయిపోతుంది కానీ అనేసి అంటాండు. అగో మనం ఏమన్నా మోసుకొని పోతాన్నాం అనేక బండికి తగిలిస్తే అదే అయిపోతుంది అనేసి అంటే ఏం వద్దులే పా తమ్ముడు అనేసి అంటాండు అక్క. ఓ ఈయన గురించి నాకెందుకు తెలియదు కానీ ఈయనకేమైనా పని చెప్తే చాలు ఓ ఎప్పుడు తప్పించుకుందామా అనేసి చూస్తాడు. ఈయన గురించి తెలిసే నాకు ఇందాక గోంగూర అమ్మొస్తే ఇక 2 కట్టలు తీసుకున్నా ఆడ పెట్టిన. తీసుకున్నావా? నాకు తెలిసే నువ్వు మంచిదానివే, నువ్వు నన్ను బాగా అర్థం చేసుకుంటావే, నువ్వు నేనంటే బాగా ప్రేమనే నీకు. ఓ నేను నిన్ను బాగానే అర్థం చేసుకుంటా కానీ నువ్వైతే నన్ను అర్థం చేసుకోవు. బా గోంగూర పచ్చడి అయితే కమ్మగా ఉంటది. గోంగూర పచ్చడి నువ్వు దూపావే, ఈరోజు కడుపు నిండా తింటా. ఈరోజు గోంగూర పచ్చడే చెయ్యి, ఇక కూర వండకే ఉండకు, పచ్చడే నూరు. పచ్చడి అయితే కమ్మగా ఉంటది. బాగా రోజులు అవుతుంది తినక. మా వండుతుంది ఈ వండకి ఏం చేస్తా ఇక నేనున్నదే గందుకేనాయే. అగో పోయి మీ అమ్మకిచ్చి గీ గోంగూర ఒళ్ళు వస్తామని చెప్పేసి వస్తాను కదా. వచ్చేలోపు అన్నం వండుతాపా. నడుం పోదాంపా ఇంట్లోకి. ఇంకేం చూస్తాను, ఎండ కొడుతుంది. సరేనే అన్న, ఇక నేను కూడా పోతా, ఎండ బాగానే కొడుతుంది. సో ఫ్రెండ్స్ చూసిరా మన వీడియో ఎట్లా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక తర్వాతి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్. బాయ్ బాయ్.